నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నరం వద్ద ఒక ఆర్మీ జవాన్ కుటుంబంపై కొందరు భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి మీడియాతో తన ఆవేదనను చెప్పుకుంటూ బోరున విలపించారు. తనకున్న 23 గుంటల భూమిని 6 నెలల క్రితం కొనుగోలు చేశారని, ఆ భూమి తన భార్య పేరు పైన రిజిస్టర్ అయి ఉండగానే ఇప్పటికే ఆ స్థలం పైన కన్నేసిన కబ్జాదారులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకొని దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తనపై దాడి చేసిన వారికి రాజకీయ అండా పలుకుబడి ఉందని దౌర్జన్యం చేశారని చెప్పారు. తమ భూమి కబ్జాయత్నం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనే భూమిని నేను కొనుగోలు చేసి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత నేను సెప్టెంబర్లో సెలవు నాకు లేవడం వల్ల మా భార్య వచ్చి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు పంట కోసిన తర్వాత మేము మా భూమిని సాగు చేసుకొని మొత్తం ఫ్రీ కాస్ట్ ఇద్దామనే ఆలోచనతో మేము నిన్న ట్రాక్టర్ తీసుకొని మా భార్య ఆమె పిల్లలతో నేను అక్కడికి వెళ్ళగా ఒక 15 నిమిషాలు అర్ధ గంట సేపు మా ట్రాక్టర్ నడిచిన తర్వాత ఎవరో వాళ్ళకి ఫోన్ చేసి ఒకేసారి 10-15 మంది మా మీద వచ్చి మొదటగా బాధావత్ రమేష్ ఎంపీపీ మా భార్యను వచ్చి జుట్టు పట్టుకొని చెప్పులతో కొట్టడం జరిగింది. ఆ వీడియోస్ మేము తీయగా ఆ మొబైల్ కూడా మా దగ్గర మాకు కొట్టి ఆ మొబైల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మా భార్యను కింద పడేసి కాలుతో తన్నినాడు. ప్లస్ మెడలో ఉన్న 3 తులాల చైన్ కూడా ఆయన ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత మేము 100 డేలు చేస్తే 100 డేలు చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళ ముంగట కూడా మా భార్యను, నన్ను, మా బామ్మర్దిని కొట్టిన వీడియోస్ ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా నేను ఎమ్మెల్సీ కవిత మనిషిని ఏమైనా నువ్వు ఇక్కడ నేను తెలుసుకుంటే నువ్వు ఈ డిస్టిక్లో నిజామాబాద్ డిస్టిక్లో తిరగలేవు, నువ్వు ఏడా జాబ్ చేస్తున్నావు అక్కడ మంచి మర్యాదతో అక్కడనే జాబ్ చేసుకో, ఒక సంవత్సరంలో 3 నెలలు లీవ్లో వస్తావు, ఆ లీవ్లో రాకుండా కూడా నేను నీకు చూసుకుంటా అని చెప్పి నాకు తరచుగా బెదిరిస్తున్నాడు. మాకు న్యాయం కావాలంటే మా భూమి మాకు కావాలి, ప్లస్ మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. నా ఫ్యామిలీకి ఏం జరిగినా కానీ ఫస్ట్ బాధ్యత వహించవలసిందే రమేష్, దాని తర్వాత మోహన్, ఎంపీపీ రాజేందర్. నాకు ఏం జరిగినా నా ప్రాణహాని ఎప్పుడైనా ఏం జరిగినా కానీ వాళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది.